అందరికీ నమస్కారము. ఈరోజు మనం వరలక్ష్మి వ్రత కథ విధానం తెలుసుకుందాము. వరలక్ష్మి వ్రత కథ విన్న వాళ్ళకి డబ్బు సమస్యలు తీరి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. వ్రత కథ అయితే మనం ఒకసారి చదువుకుందాము, కథ తెలుసుకుందాము. దేవలోకంలోనే ఏ వ్రతం చేసినా స్త్రీలందరికీ సకల సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాదులు, సిరి సంపదలు కలుగుతాయో నాకు చెప్పగలరు అని ప్రార్థించెను. అప్పుడు ఆ పరమేశుడు ఇట్లు పలికెను: దేవి, స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగజేసే వ్రతం ఒకటి ఉన్నది. అదే వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథి ముందు వచ్చే శుక్రవారం రోజున చేయవలెను అని చెప్పగా పార్వతీదేవి ఇట్లు అడిగెను: ఓ లోకరక్షక, ఈ వ్రతమును ఎలా చేయవలెను? వరలక్ష్మి వ్రత విధానం ఏమిటి? ఏ దేవతను ఆరాధించవలెను? ఇతఃపూర్వము ఈ వ్రతము ఎవరైనా ఆచరించారా? దీని గురించి నాకు వివరించగలరని ప్రార్థించెను. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి, ఓ కామాక్షి, వరలక్ష్మి వ్రతం గురించి సవిస్తరముగా చెబుతాను వినుము. పూర్వము మగధ దేశమున కుండినంబమనే పట్టణం ఉన్నది. ఆ పట్టణమున బంగారు ప్రాకారముతోనూ బంగారు గోడలతోనూ ఇల్లు ఉండేవి. ఆ పట్టణంలోనే చారుమతి అనే బ్రాహ్మణి స్త్రీ ఉండేది. ఆ వనితామణి భర్తను దైవముగా భావించి పూజించేది. రోజు తెల్లవారుజామునే లేచి స్నానం ఆచరించి పూజాది కార్యక్రమాలు చేసుకొని అత్తామామలకు అనేక సేవలు చేసి ఇంటి పనులు చేసుకొని మిగతా వారితో ప్రియముగా మాట్లాడుతూ అందరితో సఖ్యముగా ఉండేది. ఇటువంటి గుణములు ఉన్న చారుమతి యందు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది. ఒకనాడు చారుమతి స్వప్నం నందు వరలక్ష్మీదేవి కనిపించి ఇట్లు పలికెను: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. నీవు శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు నీ వారికి సకల సౌభాగ్యములు, శ్రీ సంపదలు కలుగుతాయని పలకగా చారుమతి ఆ స్వప్నంలోనే వరలక్ష్మీదేవి చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ ప్రార్థించెను. శ్లోకం: నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్య త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాయయే. అనేక విధములుగా స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగిన జనులు విద్వాంసులను సకల భాగ్యములు పొందుతారు. నేను పూర్వజన్మలో చేసుకున్న ఏ పుణ్యఫలమో వలనో మీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని ప్రార్థించెను. అంతట వరములిచ్చి వరలక్ష్మీదేవి అంతర్ధానమయ్యింది. చారుమతికి మెలకువ వచ్చెను. తన చుట్టూ చూసుకొని అది స్వప్నమని తెలుసుకొని తన భర్తకు, అత్తామామలకు తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించెను. వారు ఎంతో సంతోషించి శ్రావణ మాసంలో ఈ వ్రతమును తప్పక చేద్దామని చెప్పారు. చారుమతి స్వప్నం గురించి తెలుసుకున్న ఇతర స్త్రీలు కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా, ఈ వ్రతమును ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూశారు. ఇది ఇలా ఉండగా వీరి భాగ్యము, ఫలము వలన శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమి ముందు శుక్రవారం వచ్చినది. అంతటా చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ రోజే కదా వరలక్ష్మీదేవి వ్రతము చేయమని చెప్పినది అనుకొని ఆ రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసుకొని శుభ్రమైన వస్త్రములు ధరించి చారుమతి యొక్క గృహంలోనే ఈశాన్యం మూలన గోమయంతో అలికి మండపము ఒక దాన్ని ఏర్పాటు చేసి దానిపైన కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు పంచపల్లవాలతో కలశమును ఏర్పాటు చేశారు. అందులోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిక్కిలి భక్తి శ్రద్ధలతో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనే నా శ్లోకము చెప్పి ధ్యాన, ఆవాహనాది షోడోపచార పూజలతో అమ్మవారిని పూజించి 9 సూత్రములు కలిగిన తోరంబును వారి కుడి చేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి అనేక విధమైన నైవేద్యాలను సమర్పించి ఆ మండపము చుట్టూ ప్రదక్షిణ చేశారు. మొదటి ప్రదక్షిణ ముగియగానే వారి కాళ్ళయందు గల్లు గల్లుమంటూ మంజరములు మరియు ఇతర ఆభరణములు ప్రత్యక్షమయ్యాయి. వారు మిక్కిలి సంతోషించి రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నాలతో కూడిన బంగారు హస్తభరణములు ప్రత్యక్షమయ్యాయి. వారు మరింత ఉత్సాహంతో మూడో ప్రదక్షిణ పూర్తి చేయగా వారు సర్వాభరణ అలంకృతులయ్యారు. అంతటి చారుమతి మొదలైన స్త్రీల ఇళ్లలో సర్వాభరణములు, రథ, గజ, తురగ వాహనములు నిండి ఉండెను. ఆ స్త్రీలందరినీ తీసుకు వెలుటకు వారి వారి ఇళ్ళ నుండి రథములు, గుర్రములు వచ్చి చారుమతి ఇంటి దగ్గర ఉండెను. అప్పుడు చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ వ్రతమును కోల్పోక్తముగా తమతో చేయించిన బ్రాహ్మణులకు గంధ పుష్పాలతో పూజించి
12 ఉండ్రాలను దక్షిణ తాంబూలదాలుగా ఇచ్చి నమస్కరించి ఆ బ్రాహ్మణుని ఆశీర్వాదం పొంది ఆ వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యమును బంధుమిత్రులతో కలిసి భుజించినారు. పిదప వారి కొరకు వచ్చిన వాహనములకు ఎక్కి వారి ఇళ్లకు వెళుతూ ఒకరితో ఒకరు, ఓహో, చారుమతిదేవి ఎంతటి భాగ్యవంతురాలు కదా! సాక్షాత్ ఆ వరలక్ష్మీదేవియే ఆవిడ స్వప్నంలోకొచ్చి ఈ వ్రతము గురించి చెప్పినది అని చారుమతిని మిక్కిలి కొనియాడి వారి వారి ఇళ్ళకి చేరుకున్నారు. అప్పటి నుంచి చారుమతి మరియు ఇతర స్త్రీలు ప్రతి ఏటా ఆ వరలక్ష్మీదేవి వ్రతమును చేస్తూ అష్ట ఐశ్వర్యములతో భోగభాగ్యాలతో తులతూగుతూ ఉన్నారు. కావున ఓ పార్వతీదేవి, ఈ వ్రతమును 4 వర్ణముల వారు చేసుకోవచ్చును. అలా చేసినచో వారికి సకల సుఖములు సౌభాగ్యములు ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహముతో కలుగుతాయి. ఈ కథని ఎవరైతే వింటారో చదువుతారో వారికి ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి, అన్ని సమస్యలు తీరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. అందరికీ నమస్కారము.